వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. అది షాంపూ ఊరికే చూపించాడండి మా హస్బెండ్. దయచేసి షాంపూ వేయద్దు, సారీ అండి. నేను బియ్యపు పిండి ఉంది కదండి, ఆ బియ్యపు పిండి ఒక కప్పు, కొంచెం ఒక పెద్ద సైజు క్యారెట్ ఒకటి తీసుకొని చక్కగా తురిమానండి. తురిమి ఒక చిన్న చిల్లి పచ్చిమిర్చి ఒకటి తీసుకొని కట్ చేసి, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తానండి. వేసేసి కొంచెం ఉప్పు, ఒక టీ స్పూన్ అంటే మీకు ఉప్పుకు తగినట్టుగా వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువైతే బాగోదు. ఒక చిన్న టీ స్పూన్ ఉప్పు వేసి అన్నీ దాంట్లో మొత్తం కలిపేసేసి బాగా మిక్స్ చేసేస్తానండి. బాగా కొంచెం నీళ్ళు, అది ఒకేసారి వాటర్ పోయకూడదండి. కొంచెం కొంచెంగా నేను చూపించినట్టు నీళ్ళు పోసుకుంటూ ముద్దగా చేసుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెం ముద్దగా తడుపుకొని పెట్టుకోవాలండి. ఆ పిండిని ఆనియన్స్ ముందే వేయకూడదండి, ఎందుకంటే ఆనియన్స్లో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి ఖరాబ్ అయిపోయిద్దండి. ఖరాబ్ అయిపోద్ది వాటర్ ఎక్కువగా లీక్ అయిపోయింది కాబట్టి, ఆనియన్స్ నుంచి వాటర్ వచ్చింది కాబట్టి చూసుకోండి మీరు. ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా ఆనియన్ వేసిన తర్వాత లైట్గా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నట్టయితే మీకు అదొకటి బియ్యం పిండితో చేసేటువంటి వాటిని ఏమంటారంటే మా మరాఠీలో దపాటి అని అంటాము, మరి తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. చేసుకోండి, టేస్ట్ చూసుకోండి, అది బాగుంటుంది. నేను తర్వాత నేను చూపించినట్టుగా అండి, అది అట్లా పేపర్ ఒక కవర్ తీసుకుని ఆ కవర్ కొంచెం తడి పూసుకొని అలా ప్రెస్ చేసుకోవాలండి. లైట్గా, గట్టి కాకుండా అట్లా లైట్గా ప్రెస్ చేసుకున్నట్టయితే మీకు అంటే అది ఒక రౌండ్ షేప్లో వచ్చిందని. దాన్ని పెన్నం మీద మీరు కొంచెం లైట్గా సిమ్లో తక్కువగా పెట్టుకొని దాన్ని అట్లా పెట్టేసుకొని వేసేసుకోవటం అండి. 1 బై 1 అలా కొంచెం వాటర్ తట్లో ఒత్తుకొని అట్లా 1 బై 1 వేసేసుకోవడమే. అది అలా ఒక చిన్న దాని మీద అయితే ఒక 3, పెద్ద అదేమంటారండి పెన్నం అయితే ఒక 4-5 పడతాయి ఒకేసారి. అలా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ చేసి ఆయిల్ ఎక్కువ వేసి పూరి వేస్తాం కదా, అలా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సరే పాప కోసం కదా డీప్ ఫ్రై ఎక్కువ తినకూడదని చెప్పేసి నార్మల్గా తవా ఫ్రై అంటారు కదండి, అలాగా తవా ఫ్రై చేస్తున్నాను. షాలో ఫ్రై లాగా బాగుంటుందండి. చూసి ఒకసారి చూసి మీకు నచ్చితే మీరు